నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న ఉగాది సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి గద్దర్ అవార్డ్స్ మీద ఇప్పుడు పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఎస్పెషల్లీ నిన్న సెలబ్రిటీస్ మాట్లాడిన స్పీచెస్ కానీ, అక్కడ జరిగిన ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా అందరూ కూడా సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ చిరంజీవి గారు ఎన్టీఆర్ అవార్డు తీసుకుని కూడా ఆయన పేరు ప్రస్తావించకపోవడం, అండ్ ఇంకా పక్క రాష్ట్రం నుంచి మాకు అవార్డ్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన అక్కడ నుంచి విజ్ఞప్తి చేయడం, దీని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏం సార్, నిన్న గద్దర్ అవార్డ్స్కి సంబంధించి ముందుగా అసలు ఆ గద్దర్ అవార్డ్స్కి ఎన్ని కోట్లు ఖర్చు అయి ఉంటుంది, అంత బడ్జెట్లో నుంచి మళ్ళీ ఎంతవరకు ఖర్చు పెట్టుంటారు, ఎంతవరకు వెనక్కి వెళ్ళి ఉంటుంది అనేది ఫస్ట్ డిస్కషన్ వచ్చింది. దాని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు నేను ఒకటి అంటానండి. ఇప్పుడు ఒక ప్రెస్టీజియస్గా ఒక గద్దర్ అవార్డ్స్ అనేది పెట్టారు, గద్దర్ గారు అవార్డ్స్ అని పెట్టారు. గద్దర్ గారు అవార్డ్స్ అని పెట్టేటప్పుడు ఎంత ఎక్స్పెండిచర్ ఉందని ఎఫ్డీసీ కమిషనర్కి ఒక ఫండ్ రిలీజ్ చేస్తారు. ఎఫ్డీసీ కమిషనర్ అండ్ ఎఫ్డీసీ చైర్మన్ మొత్తం టోటల్గా ఈ ఫండ్స్ అంతా మొత్తం టోటల్గా ఎంత ఖర్చు అయింది, ఏంటి, ఎవరికి ఇచ్చారు అనేది మొత్తం దాని మీద ఉంటుంది. ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఎంత ఇచ్చారు, దాంట్లో ఏముంటుంది, దానికి ఇంటర్నల్ ఆడిటింగ్ కూడా ఉంటుంది. ఇంటర్నల్ ఆడిటింగ్ ఉండి దాంట్లో మొత్తం టోటల్గా ఆడిటింగ్లో కానీ ఏమైనా చిన్న తప్పు వచ్చిందంటే ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అంతే. మనం సోషల్ మీడియా వచ్చిన డిస్కషన్ మనం చేయకూడదు, కానీ ఇది మొత్తం అకౌంటబుల్ అనేది అమౌంట్ ఎంత రిలీజ్ చేశారు, జియో పాస్ చేసి ఎంత అమౌంట్ ఎఫ్డీసీకి రిలీజ్ చేశారు, ఎఫ్డీసీ నుంచి ఎంత ఖర్చులు అయ్యాయి, రాత్రి అయిన తర్వాత వెంటనే వస్తుంది. ఇది ఆల్రెడీ 15 days అయిన తర్వాత మొత్తం టోటల్గా అంతా అకౌంట్స్ అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే ఆ సబ్మిట్ చేసిన దాన్ని బట్టి ఎక్కడైనా తప్పులు జరిగాయి ఏంటి అనేది చూడాలి. ఏదైనా రెస్పాన్సిబిలిటీ అనేది ఎఫ్డీసీ చైర్మన్ అండ్ ఎఫ్డీసీ కమిషనర్. ఎందుకంటే ఎఫ్డీసీ ఆధ్వర్యంలోనే అవార్డ్స్ నడుస్తాయండి. దాదాపు 11 కోట్లు ఖర్చు అయింది అంటున్నారు. అదే అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉన్నాయా, దాంట్లో ఏమైనా దాంట్లో మధ్యలో ఏమైనా జరిగిందనేది ఆడిటర్స్ ఉంటారుగా. ఇదేమి అకౌంటబిలిటీ అండి. మొత్తం టోటల్గా ఏదో జోబులో క్యాష్ తీసి ఖర్చు పెట్టడం ఉండదు కదా. దాంట్లో ఇప్పుడు టెండర్ ఉంటుంది, దాంట్లో 4-5 మొత్తం టోటల్గా లోయెస్ట్ టెండర్ ఉంటుంది. దాంట్లో ఎవరైనా టెంట్ ఇది ఈవెంట్కి ఎంత ఉంటుంది, దీనికి ఎంత ఉంటుంది, మనుషులకి ఎంత ఉంటుంది, భోజనాలకు ఎంత ఉంటుంది, అవార్డ్స్ ఎంత ఉంటాయి, ఇదంతా అకౌంటబిలిటీ ఉంటుంది. నాకు తెలిసి దాంట్లో ఏదో జరుగుతుంది అన్నది అంత కకృతులు అయితే ఎవరు లేరు, మా ఇండస్ట్రీలో లేరు. ఓకే, మేబీ మా ఇండస్ట్రీలో లేరు. దిల్ రాజు చైర్మన్గా ఉన్న ఆ పొరపాటు జరగదు. కోట్ల రూపాయలు ఆయనే పోగొట్టుకుంటాడు తప్ప, ఆయన జేబులో డబ్బులు వేస్తాడు తప్ప అలాట దానికోసం పడేవాళ్ళు ఇండస్ట్రీలో లేరు. ఎందుకంటే మేము ఎదురు ఇంకా ₹1 పెట్టేవాళ్ళం, మేము సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళం. ఆ ఎదురు ₹1 తీసుకునే వాళ్ళం కాదు. కనుక వాళ్ళు ఎవరో ఎఫ్డీసీ కమిషనర్కి ఇస్ అకౌంటబిలిటీ, ఎఫ్డీసీ కమిషనర్ ఇస్ అకౌంటబిలిటీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇస్ అకౌంటబిలిటీ. అక్కడ మేనేజ్మెంట్లో కూడా చిన్న అవకతవకలు జరిగినాయి. విజేంద్ర ప్రసాద్ గారు కూడా అక్కడికి వచ్చి హర్ట్ అయ్యి వెళ్ళిపోయారు. అలాంటివి ఏమైనా ఉంటుంది, అది డిస్కస్ చేయొచ్చు. కానీ అకౌంట్ మీద అకౌంటబిలిటీ ఉంటుంది. దాన్ని డిస్కషన్ ఏంటంటే మరి నిజంగా ఏమైనా అంత పొరపాటు జరిగే అవకాశం అయితే ఖర్చుల్లో ఉండదండి. మీరు మిస్మేనేజ్మెంట్ జరిగిందంటానికి దానికి నేను ఒప్పుకుంటాను. మిస్మేనేజ్మెంట్ జరిగిందంటానికి నేను విజేంద్ర ప్రసాద్ రాజమౌళి గారి ఫాదర్ వస్తే ఆ ఫాదర్ కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మీరు లోనకు రానివ్వకుండా అదేదో ఇబ్బంది పెట్టారు అనేది మాత్రం నాకు కూడా ఆల్రెడీ సోషల్ మీడియా చూసాను, వేరే కాడ కూడా వచ్చింది. ఇట్స్ ఎ వెరీ ఇన్సల్ట్ మీ. అంటే ఫస్ట్ స్టాప్ ఏంటంటే ఎవరైనా వచ్చేటప్పుడు, అందుకే మేము ఏం చేస్తామంటే ఎవరైతే ఉన్నారో మాకు ఫిలిం ఛాంబరు కౌన్సిల్కి అప్పచెప్తాం. ఫిలిం ఛాంబరు కౌన్సిల్లో దాంట్లో కొంతమంది పీపుల్స్ని పెట్టుకుంటాం. ఎందుకు పెడతామంటే పోలీస్ డిపార్ట్మెంటు, ఫిలిం ఛాంబర్ అండ్ కౌన్సిల్ పీపుల్, వాళ్ళ ఫెడరేషన్ పీపుల్, వీళ్ళంతా పెట్టి మళ్ళా వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ నుంచి ఎఫ్డీసీ నుంచి ఉంటారో వాళ్ళని పెడతాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా వీవీఐపీలు వచ్చేటప్పుడు వాళ్ళని గుర్తించి మన సహకారంగా గవర్నమెంట్ తీసుకొచ్చి వాళ్ళ సీట్లో కూర్చోబెట్టవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. అక్కడ మిస్మేనేజ్మెంట్ జరిగిందనేది మాత్రం తెలిసింది. ఎందుకంటే సీట్లు లేవని, ఫ్రంట్లో కొంచెం ఇబ్బంది పడ్డారని, కొంచెం అనీజీ అయ్యిందని, మెయిన్ వీవీఐపీ వాళ్ళకి అనీజీ అయ్యిందని మాత్రం ఇది మొత్తం టోటల్గా బయట నేను కూడా విన్నాను. దాంట్లో పాసులు ఇష్టం వచ్చినట్టు పాసులు ఇచ్చారని, బయట వాళ్ళు వచ్చి లాన్ పాసులు వెనకాల వచ్చి ముందు వచ్చి కూర్చున్నారని, వాళ్ళకి లేవని, ఇవన్నీ కూడా నేను కూడా కొన్ని చూశాను. ఓకే, కనుక ఎందుకంటే విజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ గ్రేట్ డైరెక్టర్, ఈజ్ ఫాదర్, ఈజ్ అ గ్రేట్ రచయిత, గ్రేట్ డైరెక్టర్. ఆయన గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఎంతోమంది వెళ్ళిపోయారు రేట్ను, చాలామందిని గుర్తుపట్టలేదు కూడా. కనుక అది ఎవరికి ఇచ్చారు ఏంటని వాళ్ళ మీద యాక్షన్ ఎఫ్డీసీ తీసుకోవాలి. ఇది రాజుగారు కూడా దీని మీద మళ్ళీ అసలు చర్చించి అసలు ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూడాలి.
ఎందుకంటే ఓకే మిస్మేనేజ్మెంట్ జరిగినా కూడా దాని తప్పులు మళ్ళీ మనం చేసి వాళ్ళకి మనం డైరెక్ట్ వాళ్ళతో అపాయాలు చెప్పించి మన ఇండస్ట్రీని మనం కాపాడుకుంటూ మన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎఫ్డీసీ చైర్మన్ అండ్ ఎఫ్డీసీ కమిషనర్ మీద ఉంటుంది, ఓకే, చీఫ్ మినిస్టర్ మీద ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కంటే ఒక భాగమే ఎఫ్డీసీ, అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కనుక అది ఎఫ్డీసీ దిల్ రాజు గారు వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే. అండ్ ఇంకా ఎస్పెషల్లీ చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకున్న తర్వాత ఆయన పేరు అనేది అసలు ప్రస్తావించలేదు, గద్దర్ గారి గురించి కూడా ఏం మాట్లాడలేదు అనేది కూడా ముందు ఇదొక పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన మార్నింగ్ ట్వీట్ చేశారు అవార్డు తీసుకున్న దాని మీద ఎన్టీఆర్ గారి గురించి గొప్పగా మాట్లాడుతూ ఆయన ట్వీట్ చేశారు. కానీ నిన్న ఎందుకు మాట్లాడలేదు అనేది పెద్ద డిస్కషన్ జరుగుతుంది. కొంచెం నిన్న ఆ ప్రోగ్రాంలో కొంచెం అనీజీ ఉంది వాస్తవం. అంటే ఈ టైం అప్పటికే 10 ఆయన వచ్చేటప్పటికి అవార్డు తీసుకుంటే 10 అబోవ్ అయిపోయింది. ఇప్పటికే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రోగ్రామ్ 5 గంటలకు 4:30కు 3 గంటలకు ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి వచ్చేస్తారు. ఊళ్ళ నుంచి వచ్చిన తర్వాత రాత్రి 10-10:20 అవుతుంది ఆయన స్పీచ్కి వచ్చేటప్పటికి. ఆయన స్పీచ్లో కొంచెం మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి ఉండొచ్చు. కానీ ఆయన ఎప్పుడు కూడా విలువలకి మారుపేరు, మర్యాదకు మారుపేరు, ఎదుటి వాళ్ళని గౌరవించడంలో మారుపేరు. చిరంజీవి గారికి ఏదైతే చూపించే అంత అవకాశం ఆయన ఇవ్వడు, ఆయన ఇవ్వబోడు. అది అర్థం చేసుకోవాలి. ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. విలువలు అంటే చిరంజీవి గారు, వాల్యూస్ అంటే చిరంజీవి గారు. వాల్యూస్ అంటే వాళ్ళ కొందేళ్ళ ఫ్యామిలీ, అంతే తప్ప మనం ఏదో దొరికింది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. వెంటనే మరి మార్నింగ్ మీకు ఫీడ్ చేశాడు, ఫీడ్ చేస్తూ రామారావు గారి కోసం ఫీడ్ చేశాడు, ప్రతి విషయం కూడా ఫీడ్ చేశారు. అంటే అక్కడ మీరు టైమింగ్ మీరు గుర్తు చేసుకోండి, మీకు టైమింగ్ అయిపోయింది. అక్కడ టైమింగ్ అయిన తర్వాత కొంచెం అనీజీ ఈజ్ ఫీడ్ అయ్యారు అందరూ. అప్పటికే ఏంటంటే స్పీచ్ వినే పరిస్థితుల్లో లేరు కనుక దానికోసం కొంచెం అక్కడ స్పీచ్ తగ్గించి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. నేనేమి అది ఆయన కావాలని ఎప్పుడు చేయడు. ఎదుటి వాళ్ళని గౌరవించడంలో, ఇంక్లూడింగ్ ఆర్ నారాయణమూర్తిని గౌరవించడంలో, ఎవరినైనా నటికుమార్ని గౌరవించడంలో, ఎవరినైనా గౌరవించడంలో ఆ చిరంజీవి గారి తర్వాతనే ఇక్కడ చిన్నవాడు పెద్దవాడు అని చూడరు. ఎందుకంటే గౌరవం అనేది ఆ కుటుంబంలో ఆయన తెచ్చిన పేరు. ఓకే, అందుకని ఆయనకి ఎవరితోని కాంట్రవర్షియల్ ఉండదు, ఏ పార్టీతోని కాంట్రవర్షియల్ ఉండదు. ఓకే, కనుక మనం ఆయన్ని అది మనం గుర్తుపెట్టుకోవాలా. దయచేసి మీరు సోషల్ మీడియా చేస్తున్న వాళ్ళంతా ఒక మంచి వ్యక్తి మీద మీరు ఇలాగ మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, నేను నాట్ కరెక్ట్ అంటూ. రెండోది ఇంకోటి ఏంటంటే గద్దర్ గారు ఈజ్ పెద్ద వ్యక్తి. గద్దర్ అన్న అంటేనే ఒక బ్రాండ్. గద్దర్ అన్న కోసం మాట్లాడి చిరంజీవి గారికి ఆయనకు ఉన్న రిలేషన్ ఏంటో గద్దర్ అన్న ఎన్నోసార్లు చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారికి గద్దరానికి ఉన్న రిలేషన్ ఏంటో గద్దరాన్ని ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన రిలేషన్లో నా తమ్ముడు అంటే మీరు అది కూడా అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో గద్దరన్న గారి కోసం మాట్లాడలేదు. గద్దరన్న కోసం మాట్లాడి మీరు గుండెల్లో ఉంటాడు ఆయన. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గుండెల్లో ఉంటాడు, అన్నయ్య అంటారు ఆయన్ని. అలాంటి వ్యక్తిని అనలేదు అని అన్న తప్పు అంటున్నాను. ఎందుకంటే ఒక చిరంజీవి గారు ఒక మంచి వ్యక్తి మీద మీరు ట్రోల్ చేయకూడదు. ఎందుకంటే 10 మందికి సేవ చేసే వ్యక్తి, 10 మందికి ఆలోచించే వ్యక్తి. ఆల్రెడీ నిన్న ఉగాదితోని మొత్తం టోటల్గా ఉచిత విద్య అందించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. బ్లడ్ బ్యాంకు ఆరోగ్యం కోసం ఎవరికైనా కావాలంటే ఫండింగ్ కావాలంటే ఆయన సంపాదించిన ప్రతి రూపాయి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఆయనతో పాటు యానిమల్స్ కానీ, మోగ జీవాలకు కానీ, వాళ్ళ కోడలు గారు కానీ, వాళ్ళ కొడుకు కానీ ఎంత చేస్తారో అందరికీ తెలుసు. అందుకే అంటే 10 మందికి సేవ చేసే వ్యక్తిని మనం కించపరచకూడదు, 10 మంది కోసం మాట్లాడే వ్యక్తిని కించపరచకూడదు. నేను అది చెప్తున్నాను. ఎందుకంటే మనం మేబీ రామారావు గారిని మనం రామారావు గారు దేవుడి కింద సమానం మనకి. రామారావు గారు పాత్రలో రామారావు గారు అవార్డు వచ్చిందంటే ఆయన ఎంత గొప్పవాడైతే రామారావు గారు అవార్డు ఇచ్చి ఉంటారు. రామారావు గారు అవార్డు ఇవ్వడం అంటే సామాన్యంగా తీసుకోవడం ఉంటారు. ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు. సోషల్ వర్కర్గా, ఒక హీరోగా, ఒక ఇన్ని సంవత్సరాల ఇమేజ్గా, నో కాంట్రవర్షియల్ వ్యక్తిగా చిరంజీవి గారికి ఎంత గొప్ప వ్యక్తి అయితే రామారావు గారు అవార్డు ఇచ్చి ఉంటారు. మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఏదో దొరికింది కదా సోషల్ మీడియాలో ఏదో కామెంట్లు దొరికాయి కదని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఇవన్నీ మానుకోండి. 10 మందికి మంచి చేసే వ్యక్తి, 10 మంది బాగుండాలనే వ్యక్తి చిరంజీవి గారు. కాబట్టి ఇలాంటివన్నీ వదిలేయండి. ఒకటి. రెండో విషయం, మీకు గద్దరాని గారి కోసం చెప్పాను, చిరంజీవి గారి ఎన్టీఆర్ గారి కోసం చెప్పా. సినిమా ఇండస్ట్రీ, చిరంజీవి ఇండస్ట్రీ గురించి మాట్లాడే ముందు ఆయన ఇప్పుడు పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం అని సంబోధించడం ఒకటి
ట్రోల్ చేస్తున్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనలేకపోతున్నారు అని. అండ్ ఇంకా పక్క రాష్ట్రంలో కొంచెం వెనకబడింది, సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించడంలో వెనకబడింది అని చెప్పడం. అండ్ ఇంకా ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అవార్డ్స్ అక్కడ కూడా ఇవ్వాలని మాట్లాడు. అసలు అవార్డ్స్ ఎందుకు ఇవ్వాలి అక్కడ? మీకు టికెట్ రేట్స్ వెంటనే అడిగితే ఇచ్చేది ఆ ప్రభుత్వమే. అండ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడారు. మీ బ్రదర్ కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఆయన పేరు మెన్షన్ చేసి అడగొచ్చు కదా అనేది ఒకటి అడుగుతున్నారు. ప్రభుత్వాన్ని అడుగుతారు. ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఇస్ ఫైనల్. అంటే చీఫ్ మినిస్టర్గా బట్టి విక్రమార్క గారిని అడగరు, రేవంత్ రెడ్డి గారిని అడుగుతారు, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు. అండ్ డిప్యూటీ సీఎం అని పవన్ కళ్యాణ్ గారు. అక్కడ పక్క రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనరండి, పక్క రాష్ట్రం అంటే మన రాష్ట్రం, పక్క రాష్ట్రం అంటారు. అది దాంట్లో ఆయన అడిగిన ప్రతి ప్రశ్న, చిరంజీవి గారు ప్రతి మాట్లాడిన ప్రతి ప్రశ్న ముమ్మాటికి నిజం. ఇక్కడ మనకు రెండు విషయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి మంచి చేసింది. అలాగే వాళ్ళు మమ్మల్ని దూరంగా పెట్టింది. అంటే మాతో మేము మాట్లాడమా, లేకపోతే మా ఇండస్ట్రీ మేము వాళ్ళకి దూరం అవ్వడమా జరిగింది. అయితే సంథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే దుర్గేష్ గారు మాతో మీటింగ్ పెట్టట్లేదు. మాకు ఇక్కడ మేము అడుగుతుంది రెండు విషయాలు. ఆంధ్రప్రదేశ్ వాసిగా, అక్కడ మేము ఒక సినిమా ఇండస్ట్రీ వాసిగా, ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్లో మాకు షూటింగ్లు జరగాలి, ఆంధ్రప్రదేశ్లో మాకు మొత్తం టోటల్ ఎంప్లాయ్మెంట్ రావాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు 68% ఇన్కమ్ ఇస్తున్నాం, ఆ ఇన్కమ్ మీకు ఇచ్చినప్పుడు మాకు ట్యాక్స్ రూపంలో రావాలి, ఆ ట్యాక్స్ రూపంలో మా డబ్బు వచ్చిన తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మా సినిమా ఇండస్ట్రీ వస్తే సినిమా ఇండస్ట్రీ పాటు టూరిజం వస్తుంది కాబట్టి టూరిజంకి సినిమాకి లింక్స్ ఉంటాయి కాబట్టి ఈ అన్నిటికీ మనం మొత్తం డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి దాన్ని డెవలప్ చేయండి, మీరు పట్టించుకోవట్లేదు అనేది నెంబర్ 1. నెంబర్ 2, నంది అవార్డులు 10 సంవత్సరాలు బట్టి ఇవ్వట్లేదు కాబట్టి ఆ నంది అవార్డులు అనేది ముందు ఎట్టి పరిస్థితుల్లో నంది అవార్డులు అంటే మనం ఏంటంటే ఒక అవార్డు అంటే చాలా ఆనందకరం, ఒక పండగ వాతావరణం. ప్రతి ఉగాదికి మనం దసరాకు అవార్డు ఇస్తే ఆ అవార్డు తీసుకోవడానికి ఎంతో మనం సంవత్సరం అంతా పనిచేసిన కష్టం మర్చిపోతాం. డబ్బు లేకపోయినా పర్లేదు కానీ అవార్డు వచ్చిందంటే మా పనికి గుర్తించారు అనుకుంటాం. కనుక అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు నంది అవార్డులు ఇవ్వలేదని ఒక బాధ ఉంది. ఎఫ్డీసీ చైర్మన్ అలాట్ చేయలేదని ఒక బాధ ఉంది. అలాగే మాకు దుర్గేష్ గారు పట్టించుకోవట్లేదని ఒక బాధ ఉంది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ పట్టించుకోరండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నీ పట్టించుకోలేదు. గవర్నమెంట్ పట్టించుకోవాలి. గవర్నమెంట్ పట్టించుకొని విశాఖపట్నంలో మాకు గవర్నమెంట్ స్టూడియో కట్టమన్నాం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమన్నాం, ఈస్ట్ గోదావరి డెవలప్ చేయమన్నాం, టూరిజం అంటే సినిమా ఇండస్ట్రీ, అలాగే విజయవాడలో మాకు అమరావతిలో ఒక స్టూడియో కట్టమన్నాం, గవర్నమెంట్ స్టూడియో కట్టమన్నాం, అలాగే మదనపల్లిలో మొత్తం టోటల్గా హిల్స్ అనేది డెవలప్ చేస్తే షూటింగ్స్ అవుతాయి. అంటే ఈరోజు మేము కాదండి, తెలంగాణలో ఫస్ట్ పుట్టింది ఇండస్ట్రీ చెన్నై నుంచి షూటింగ్ అయ్యింది విశాఖపట్నం. అలాగే విశాఖపట్నం సో మెనీ మూవీస్ అంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి మూవీస్ అయింది సినిమాలే. అయితే చాలామంది చెప్తున్నారు, ఎవరు మన దుర్గేష్ గారు చెప్తున్నారు ఏమంటే షూటింగ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయని. టూరిస్ట్గా వచ్చి షూటింగ్లు చేయడం కాదు సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగ్ అంటే అక్కడ లోకల్ ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే అక్కడే జిఎస్టీ ఉండాలి, అక్కడే స్టూడియోలు ఉండాలి, అక్కడే ఆఫీస్ ఉండాలి, అక్కడ 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉండాలి, అక్కడ వాళ్ళు షూటింగ్లు చేయాలి. ఇక్కడ వాళ్ళు వచ్చి బస్సుల్లో వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి షూటింగ్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము ఇన్కమ్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి 68% సినిమా వాళ్ళకి ఇస్తున్నాం. సినిమా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, మనకి తెలంగాణ ఎంత మనకు అవసరమో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే అవసరం. ఆంధ్రప్రదేశ్లో మన పిల్లలందరూ కూడా మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి అభిమానం దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న డబ్బు అక్కడి నుంచి ఎక్కువ వస్తుంది. కనుక అక్కడ షూటింగ్ చేసి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఉద్యోగాలు అంటే 10,000 నుంచి మేము 20,000 దాకా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది మాకు సినిమా ఇండస్ట్రీ వస్తే ఇంకో 30,000 ఉద్యోగాలు టూరిజం నుంచి వస్తాయి. అంటే 50,000 దాకా మాకు ఇండస్ట్రీ అంటే టూరిజం రెండు కలిపితే వస్తాయి. కనుక ఇవన్నిటికీ ప్రోత్సహించవలసింది చిరంజీవి గారు. అందుకే చెప్పారు, ఇప్పుడు చిరంజీవి గారు తమ్ముడు అవ్వచ్చు, చిరంజీవి గారు ఫ్రెండ్ అవ్వచ్చు, అక్కడ గవర్నమెంట్, చిరంజీవి గారు ఇక్కడ ప్రతినిధి, చిరంజీవి గారు ఇస్ వన్ ఆఫ్ ది హీరో. కనుక ఆయన అడిగింది గవర్నమెంట్ని అడిగాడు, వాళ్ళ తమ్ముడిని అడగలే. ఆయన పర్సనల్ కోసం అయితే వాళ్ళ తమ్ముడిని అడుగుతారు, ఇండస్ట్రీ కోసం అడిగాడు. వాళ్ళ తమ్ముడిని ఎందుకు అడుగుతాడు? ఆయన ఇండస్ట్రీ కోసం అడగల, ఇండస్ట్రీ కోసం అడిగాడు కాబట్టి ఇన్స్పిరేషన్ ఇస్ రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి అన్నాడు. ఒక సినిమాకి సంబంధం లేని వ్యక్తి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి ఈరోజు అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు అన్నాడు. ఒకటి మీరు ఇంకో మాట అన్నారు, టికెట్ రేట్లు కావాలంటే ఎంతనే ఇస్తున్నారండి. టికెట్ రేట్లు వల్ల అక్కడ కలెక్షన్స్ తగ్గుతున్నాయి తప్ప పెరగట్లేదు. ఉదాహరణకి నిన్న తెలంగాణలో ఆల్ థియేటర్స్ అండ్ ఫుల్స్, ఉస్తాద్ భగత్ సింగ్,
మా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు డల్ వచ్చింది కలెక్షను, ఎందుకు తగ్గింది కలెక్షను, ఎందుకు కలెక్షన్స్ అంటే జనసేన నాయకులు లేరా, అభిమానులు తగ్గారా, దేనికి తగ్గారు? 500 రూపాయలే టికెట్ పెట్టారు. మనం దీన్ని ఒప్పుకోక తప్పదు. మీకు మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, దాన్ని విశ్లేషించుకోవాలి. టికెట్ రేటు అడగడం అనేది, టికెట్ రేటు అడిగేది మా హక్కు అండి. టికెట్ రేటు ఇవ్వాలా వద్దా అనేది గవర్నమెంట్ ఇష్టం అండి. తర్వాత టికెట్ రేటు సినిమాకి వెళ్ళాలి లేదా ప్రేక్షకుడు ఇష్టం. ప్రేక్షకుడిని మనం బలవంతం పెట్టి, ప్రేక్షకుడు బలవంతంగా పెట్టి సినిమాకి పంపించలేరు. ప్రేక్షకుడిని సినిమా బాగుంది. శంకర్ వరప్రసాద్ అసలు ఎరగదీసింది, బ్లాక్ బాస్టర్ హిట్ ఎరగదీసింది. ఈరోజు దురంధర్ 2 ఏ అభిమానులు ఉన్నారండి? దురంధర్ 2 అభిమానులు లేరు కదా. ఈరోజు మరి అంత బాగా వస్తుందంటే కారణం ఏంటి? అందుకనే మనం ప్రేక్షకుడికి నచ్చితే మనం ఆపలేం, నచ్చకపోతే మనం ఏం చేసినా అవ్వదు. అంటే నేను ఎందుకు పర్మిషన్ ఇచ్చేది మీకు ఫేవర్ చేయడానికే కదా సార్. గవర్నమెంట్ పర్మిషన్ మీరు అడిగారు కాబట్టి, మేము అడిగాం కాబట్టి మాకు ఫేవర్ ఇచ్చింది. మేమేమంటున్నామంటే గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఎఫ్డీసీ చైర్మన్ నియమించి మాతో జాయింట్ మీటింగ్ పెట్టి, 2 సంవత్సరాలు అయిపోతుంది జాయింట్ మీటింగ్ పెట్టి. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు అన్నారు, అంటే సినీ పెద్దలకి ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని కలిసే టైం లేదా అని చెప్పేసి ఇంతకుముందు ఇక్కడ విభజించు పాలించి ఉన్నాయండి. చిరంజీవి గారు లీడ్ తీసుకుంటేనే కానీ అవ్వదండి ఇది. చిరంజీవి గారు లీడ్ తీసుకోమని ఎన్నోసార్లు చెప్పాము. మా దాంట్లో రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. మా సినిమా ఇండస్ట్రీలో ఎలా అంటే సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ విభజించు చిరంజీవి గారు లీడ్ తీసుకుని రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో తెప్పించిన, ఆ రేట్లు తెప్పించిన, ఏ కష్టపడినా ఇండస్ట్రీ కోసమే కష్టపడ్డాడు ఆయన. ఇండస్ట్రీ 10 మంది కోసమే కష్టపడ్డాడు. ఆయన ఇంట్లో కోసం కష్టపడలే, ఆయన సొంతం కోసం కష్టపడలే. అందుకే ఇది కూడా చిరంజీవి గారు లీడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలని మన ప్రజల కోసం కూడా గుర్తించాలి. ఎందుకంటే ప్రజలు క్వశ్చన్ చేస్తుంది కూడా, మీరు ఉండేది తెలంగాణలో, ఇప్పుడు రాష్ట్రాన్ని కూడా పక్క రాష్ట్రం, పక్క తెలుగు రాష్ట్రం అని సంబోధిస్తున్నారు. అంటే ఇంకా మీరు ట్యాక్స్ పే చేసేది ఇక్కడ, షూటింగ్స్ చేయమంటే ఇక్కడికి షూటింగ్స్ చేయరు, ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురమ్మంటే దానికి 1989లో డిసైడ్ అయ్యిందండి. చెన్నైలో డిసైడ్ అయితే 2003కి ఫుల్గా సెటిల్ అయిందండి. అంత రాత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదు. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ 2 రాష్ట్రాలు అయితే 40% or 50% షూటింగ్ అందాక అవ్వాలి. ఇక్కడ డెవలప్ అవ్వాలి, అక్కడ డెవలప్ అవ్వాలి. 2 రాష్ట్రాలు 2 కళ్ళు అండి. మాకు 32% నైజాం నుంచి వస్తే 68% ఇన్కమ్ ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము ఎందుకు అడుగుతున్నాం అండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వాళ్ళు అడుగుతున్నది చాలా క్లియర్ కట్గా అడుగుతున్నారు. ఒకటి ఏం అడుగుతున్నారు, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే మా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు టూరిజం వస్తుంది, టూరిజం వస్తే ఉద్యోగాలు వస్తే మీరు మొత్తం టోటల్గా మాకు షూటింగ్లు వస్తాయి, మీరు స్టూడియోలు కడుతూ ఉంటే మాకు అన్ని ఎంప్లాయ్మెంట్లు వస్తాయి. మాకు ఉద్యోగ వృత్తి కోసమే కదా మా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నది. మాకు ఉద్యోగం కావాలి, మా రాష్ట్రంలో మేము పనులు చేసుకోవాలి, పక్క రాష్ట్రం వెళ్ళి మేము పని చేసుకొని మా తల్లిదండ్రులు చూసుకోలేకపోతున్నాం, దయచేసి మాకు పని ఇవ్వండి, మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సంస్థ ద్వారా కొన్ని వస్తాయి. అందుకే నా టూరిజం అండ్ సినిమా ఇండస్ట్రీ 2 కలిస్తే మొత్తం 50,000 పీపుల్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ వెళ్ళిపోతుంది. 50,000 పీపుల్ అంటే మనం డైలీ లేబర్ 1 lakh అవుతుంది. డైలీ లేబర్ ఈజ్ 1 lakh. ఇది 50,000 పీపుల్ మంత్లీ సాలరీస్ వస్తాయి. అంటే ఇక డైలీ లేబర్ అంటే జూనియర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో మెనీ పీపుల్ డైలీ షూటింగ్ అంటే ఇన్కమ్, పరిశ్రమలు పెరుగుతాయి, బిజినెస్ పెరుగుతుంది, ఇవన్నీ టూరిజం పెరుగుతాయి, షాపులు పెరుగుతాయి, వాళ్ళందరూ బతుకుతారు. తెలుసో తెలియకో దాదాపు 5-10 లక్షల మంది మన ఇండస్ట్రీ మీద బతుకుతారు. అంటే ఇండస్ట్రీ అంటే అంత పవర్ ఉంది, ఇండస్ట్రీ అంటే అంత పవర్ఫుల్ ఉంది. ఒక హీరో వస్తే 100 మంది కాపలా కాస్తారు, 100 మంది ఫోటోల కోసం వస్తారు. 100 మంది వచ్చిన దగ్గర అక్కడ ఏదైనా షాప్ ఉందనుకోండి, ఆ 100 మందిలో 50 మంది షాపులో కొంటారు. అదే ఒక పొలిటికల్ లీడర్ వచ్చారంటే ఎవరు పట్టించుకోరు. ఈజ్ అ సినిమా హీరోకి అంత ఇమేజ్ ఉంది. ఆ హీరో ఇమేజ్ వల్ల టూరిజం డెవలప్ అవుతుంది. కనుక మనం 100% పెద్ద మనసుతో ఆలోచించి చేయాలి. ఇది చిరంజీవి గారు లీడ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను రోజుకి నేను మాట్లాడుతూనే ఉన్నా. నట్టికుమార్ మాట్లాడుతూ ఉంటాడులే. నట్టికుమార్ సొంతానికి ఎప్పుడు మాట్లాడు, చిరంజీవి గారు సొంతానికి ఎప్పుడు చేయరు. మేము మాట్లాడినవి ఏవైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతాం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడుతాం, ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ బాగు కోసం మాట్లాడుతాం. మా సినిమా ఇండస్ట్రీలో మా ఎంప్లాయీస్ బతకాలని మాట్లాడుతాం. అంటే ఎంప్లాయీస్ బాగుండాలి. అంటే ఇవన్నీ కూడా అందరి కోసం మాట్లాడుతాం. మేము నటికుమార్ ఏదో మాట్లాడుతుంటాడులే అని చెప్పేసి కాదు. కామెంట్ చేసేవాళ్ళు కూడా మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేసేవాళ్ళు ప్రతి బాధ్యతగా చేయండి. అంటే మన రాష్ట్రం, మనకు ఒక ఉద్యోగం వస్తే ఎంత, మనం ఎలాగొస్తే ఏం చేస్తాం అనేది బాధ్యతగా కామెంట్ చేయండి. ఇప్పుడు నన్ను తిట్టినంత మాత్రాన మీకేమీ రాదు.
ఇప్పుడు నన్నో చిరంజీవి గారిని మీరు తిట్టినది మాత్రం ఏమి రాదు, కానీ ఆ బాధ్యతగా మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ని మన గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ గవర్నమెంట్కి వెళ్తే గవర్నమెంట్ మనకి ఇన్ని లక్షల మందికి మనకు ఉపాధి కలుగుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీ రావడం వల్ల అమరావతిలో మనం ఎందుకు స్టూడియో కట్టకూడదు, ఇప్పుడు అమరావతిలో ఎందుకు స్టూడియో రావద్దు, అలాగే మన విశాఖపట్నంలో ఎందుకు రావద్దు, రాజమండ్రిలో ఎందుకు రావద్దు, మదనపల్లిలో ఎందుకు రావద్దు, తిరుపతిలో ఎందుకు రావద్దు అండ్ ఈస్ డెవలపింగ్. మీరు ఆల్రెడీ మీరు నెల్లూరు కూడా రావాలా, నెల్లూరు వస్తే నియర్ బై ఇస్ 3 hours జర్నీ అని చెన్నై. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతే మన షూటింగ్స్ అన్నీ అక్కడ జరగాలి, ఇక్కడ జరగాలి, 2 రాష్ట్రాల్లో జరగాలి. 40% కొంత ఇక్కడ కొంత అక్కడ జరుగుతూ ఉంటే మనం డెవలప్ అవుతుంది. అంటే 2 రాష్ట్రాలు డెవలప్ అవ్వాలని కోరుకోవాలి, 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకోవాలి. అన్ని 2 రాష్ట్రాలు ప్రజల నుంచే కదా హీరోలు అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఒక రాష్ట్రం బాగుండే కాదు, 2 రాష్ట్రాలు మనకు 2 కళ్ళు. కనుక నేను అదే చెప్తున్నా, మీరు దుర్గేష్ గారు చనువు తీసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చనువు తీసుకోవాలా. ఇక్కడ మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంచెం గేమ్లో ఆడుతున్నారు, కొంతమంది గేమ్ ఆడుతున్నప్పుడు కాబట్టి చిరంజీవి గారిని లీడ్ తీసుకోమని చెప్తున్నాం. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు అన్నారు అవార్డులు ఇవ్వండి సార్ చంద్రబాబు నాయుడు గారని. మీరు అవార్డులు ఇవ్వండి అడుగుతున్నారు, మీరు షూటింగ్ చేసేటప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ చేస్తున్నారు నారాయణమూర్తి గారు? మీరు సినిమా చూసేటప్పుడు షూటింగ్లు చేసేటప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ చూసేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు మీరు ఎంప్లాయీస్ని? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడిది, ట్యాక్స్ ఎక్కడ కడుతున్నారు, ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. మీరు అదే మీ కంపెనీ అక్కడ మీరు బ్యానర్ని స్నేహచిత్ర గమ్యన్స్ ఏదో ఉందయింది, ఆయన అక్కడ చేసి అక్కడ లోకల్ నుంచే చేసుకొస్తే అక్కడే ఎంప్లాయ్మెంట్ ఇస్తే, అలాగే ఆయనలాగా అందరినీ ఇమ్మని చెప్పాలా, ఇండస్ట్రీ రమ్మని చెప్పాలా, ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వెళ్ళాలి చెప్పాలా. అలాగే మీరు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఏం ప్రోత్సహించారో చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించమని చెప్పండి. రేట్లు పెంచుతున్నారు కదా, మాకు అవార్డులు అడుగుతున్నారే, మీరు అవార్డులు 100% ఇవ్వాలి. కానీ మనం ప్రజల వైపు మనం 68% ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత, స్టూడియోలు కట్టించాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీ, గవర్నమెంట్కి ఎంత బాధ్యత ఉంటుందో సినిమా ఇండస్ట్రీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. మీరు సినిమా ఇండస్ట్రీకి మీరు చెప్పట్లేదు, మీరు ఎంతసేపు గవర్నమెంట్ని తప్పుదో చెప్తున్నారు, మీరు తప్పు చూపిస్తున్నారు. అంటే పక్క రాష్ట్రంలో మమ్మల్ని చులకం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని మీరు సేమ్ ఫీల్ చేస్తున్నారు, ఇది నాట్ కరెక్ట్ అంటాను నేను. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని మీరు పక్క చీఫ్ మినిస్టర్ని పెట్టుకొని ఆయన మీరు సేమ్ ఫీల్ చేస్తున్నారు, ఈజ్ నాట్ కరెక్ట్ అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ మీరు కానీ మీరు మనం చేసిన కరెక్ట్, మన పని కరెక్ట్గా చేసి మనం వాళ్ళని ప్రశ్నించాలా. మీరు ఎలా అందరినీ కలడానికి వెళ్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు కలడానికి వెళ్ళారు కదా, మీకు ఇచ్చిన గౌరవం మీకు ఇస్తున్నారు కదా, రామ్మోహన్ రెడ్డి గారు కలడానికి వెళ్ళారు కదా, ప్రతి ఒక్కరిని కలడానికి వెళ్తున్నారు కదా, మీకు ఎవరైనా అడ్డారా ఆపారా? మీరు నడుచుకుంటూ వెళ్ళినా కూడా లోనకు పంపిస్తున్నారు కదా. మీరు అప్పుడు మీరు ఏం మాట్లాడారు? ఏమండి మా పిల్లలు ఉత్తరాంధ్ర పిల్లలు అందరూ మొత్తం వెనకబడిపోయారు, ఉద్యోగాలు లేవు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, టూరిజం డెవలప్ చేయండి. అలాగే రాజమండ్రి మీ మొత్తం టోటల్గా మా సొంత ఊరు ఉంది అక్కడ రాజమండ్రిలో, మరి ఈస్ట్ గోదావరిలో మా సొంత ఊరు ఉంది, మరి అడిగారా మీరు? వెస్ట్ గోదావరిలో అడిగారా? కృష్ణా జిల్లా అమరావతిలో అడిగారా? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే నారాయణమూర్తి గారు, మీరు నాకు ఫ్రెండ్ ఇద్దరం కలిపి ఒక్కసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. నాకంటే మీరు 2 సంవత్సరాలు సీనియర్ ఉండొచ్చు, ఓకే, ఇద్దరం ఒక్కడే బెస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే మనం అడిగే మన కాజ్ ఒకటే, అందరి కోసం అడుగుతాం. మీ సొంతం కోసం మీరు అడగరు, నా సొంతం కోసం నేను అడగను. మనం అడిగేది సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్ కోసం కానీ, సినిమా ఇండస్ట్రీస్ కోసం కానీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కానీ, తెలంగాణ ప్రజల కోసం కానీ మనం పోరాడుతున్నాం, మనం అడుగుతున్నాం. కనుక మనం అడిగేటప్పుడు 2 విధాలు అడగాలి, 2 పక్కలు అడగాలి. మన రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రం స్టేజ్ మీద మనం అవమానించకూడదు, మన చీఫ్ మినిస్టర్ని ఇంకో రాష్ట్రం చీఫ్ మినిస్టర్ దగ్గర అవమానించకూడదు. మనం ఇవన్నీ కూడా ఇస్ ద గ్రేట్ మ్యాన్ ఇది చంద్రబాబు నాయుడు గారు, ఆయన లెజెండ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇలా ఉంది అంటే ఆయన కారణం. అలాంటిది ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు, ఆయనే మర్చిపోవట్లేదు. కాకపోతే మన ఇండస్ట్రీ కూడా సహకరించాలి, మన ఇండస్ట్రీ కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన గౌరవం ఒక వివరం చెప్తా. పెళ్ళికి రాలేకపోయాడని చెప్పి బట్టి విక్రమార్క గారి ఇంటికి వెళ్ళాడు, పెళ్ళికి రాలేకపోయానని చెప్పి అరవింద్ గారి ఇంటికి వెళ్ళాడు. అది ఆయన 75 సంవత్సరాలు వచ్చినా కూడా చరిత్ర అది. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కానీ ఇండస్ట్రీ మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ బాగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్నది, ఆ దెబ్బతిన్నదాన్ని బయట పడాలని ఆలోచిస్తున్నాం. అందుకే నేను అన్న సినిమా ఇండస్ట్రీని చిరంజీవి గారు లీడ్ తీసుకుంటే కానీ ఇది జరగదు. ఎందుకంటే మాకే పడదు. ఇక్కడ 4 కుంపట్లు ఉన్నాయి, ఆ 4 కుంపట్లలోని కరెక్ట్గా జరగట్లేదు. ఎఫ్డీసీ చైర్మన్ మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఎఫ్డీసీ చైర్మన్ ఇప్పుడు దాకా సినిమా ఇండస్ట్రీ వ్యక్తిని పెట్టలేకపోతున్నాం. ఎఫ్డీసీ చైర్మన్ ఇక్కడ దిల్ రాజు గారు ఉండి కూడా నిన్న చూడండి సినిమాలకు అవమానం జరిగింది, కొంత అవమానం జరిగింది, ఒప్పుకోవాలా. అంటే ఇలాంటివి జరగకుండా చూడాలా. ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక మనం ఒక స్టేజ్ మీద ఒక రాష్ట్రం కోసం మాట్లాడకూడదు. మీరు చిరంజీవి గారు మాట్లాడిన మాటలు మీరు అర్థం చేసుకోండి. చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఆయన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కాబట్టి ఆయన చెప్పాడు, కించపరచలేదు. అందుకే నేను అంటున్నాను అవార్డ్స్ రావాలి.
అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలి. మన బాధ్యత కూడా ఉంది కదా, మనం తప్పు చేస్తున్నాం కదా. గవర్నమెంట్ ఎంత తప్పు ఉందో మన సినిమా వాళ్ళది కూడా అంతే తప్పు ఉంది. మనం కూడా వెళ్ళాలి కదా. ఇక్కడ తెలంగాణలో ఎంత మనం స్ఫూర్తినిస్తున్నామో ఆంధ్రప్రదేశ్లో మన ఇన్కమ్ వస్తుంది కాబట్టి 68% మనం కూడా స్ఫూర్తినివ్వాలి. కనుక దయచేసి చిరంజీవి గారి మీద కామెంట్స్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు మంచి వాళ్ళ మీద కామెంట్ చేసి వాళ్ళు రేపు ఉదయం 10 మందికి సేవ చేసే విధంగా, అయ్యో మేము ఇంత సేవ చేసినా కూడా ఏంటి మాకు ఇది కామెంట్స్ అన్న ఫీలింగ్ రాకుండా చూడండి. ఒక మంచి వ్యక్తిని మీరు డిసప్పాయింట్ చేయకండి. అనుకోకుండా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే పొరపాటుని రెక్టిఫై చేసుకోగలగ ధైర్యం ఉంది, చెప్పగల ధైర్యం ఉంది. ఇమ్మీడియట్లీ దాన్ని రెక్టిఫై చేసి ఫీట్ కూడా చేశారు, వాళ్ళ అబ్బాయి రామచంద్ర గారు చేశారు. కనుక మీరు అర్థం చేసుకుంటారని కామెంట్స్ సోషల్ మీడియాలో దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. దయచేసి అందరూ అన్యగా భావించొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.